హలో గైస్, ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తాను. ఎక్కడదామా చెట్టు? ఇదే ఆ, కాలేదు మామ. ఆహా. అది మండనే ఉంటా బతికేది. మండలే మండలే మరొకటి తెస్తే అయిపోయాం. చేసి అమ్మోళ్ళు అమ్మమ్మ ఉన్నప్పుడు జేజమ్మ ఉన్నప్పుడు అప్పుడు గోధుమతాకు కోసుకొని దూరుకొని పెట్టుకోవడం అదేదో ఒకప్పుడులా పెట్టుకోవట్లేదు ఏమి ఒకప్పుడులా పెట్టుకోవట్లేదు ఎక్కువ. పెట్టుకోవట్లా. ఇప్పుడు వీళ్ళు పిల్లోళ్ళు ఇవన్నీ కూడా దీన్ని రంగు ఏదో పెట్టుకోవాలి. ఫోన్లో నాన్న మంట వచ్చేది ఉంటుందా ఏంటి? ఏమంట? మన టీవీలో చేరులా టీవీలో అన్నీ తెలుసులే. అయితే దేవత నాటిలో అది ఒక రెండు తెచ్చుకున్నారు, ఎక్కువ పెళ్లి కూతురు. దీనికి పెళ్లి కూతురు దీనికి రెండు తెచ్చారు. ఏంటది అసలు? కోను మంట వచ్చిందా? మంట బొబ్బు వచ్చినాయి, మార్చేసారు వాళ్ళు దీన్ని ఏడ్పియాలని. అట్లా కెమికల్ ఏదో ఒకటి కలుపుతారు లోపల, కలిపితే మంటలు వస్తాయి. ఏ యాక్సిడెంట్ కొద్దిగా ఆ, అబ్బో, మంట మంట మంటని ఆడొకే పాపం. అంతే. కరెంట్ తీసేసి మార్చేశారు. వాళ్ళు నిజంగా కలపరు, అది సీరియల్ కాబట్టి ఊహి నేను నటనలే. అదే అట్నట అది మంట అని కలిపినట్టు కలుపుతాం. వీళ్ళేమో దాన్ని అట్ట అని అంటాం. పడకపోతే కూడా మంట వస్తుందంట కొంతమందికి. పట్టుకోవడం కాదు, అది మోత చేయాలి, దాన్ని ఏడిపియాలి. గోరంతా కంటే ఇదివరకు ఆషాఢ మా మాసం నాన్న ఇది తిట్టోడు, గోధుమే గోరంతాకు గోంగూర పచ్చ చేసి చేస్తున్నారు ఇక్కడ. మా నాన్న తెచ్చుకునేది కాదు, ఆయన పెట్టుకునేది కాదు, ఒకరు పెట్టుకుంటూ కూర్చునేది కాదు. చేసినా ఒక ఆ మాదానికి వెళ్ళి కోసుకోవటం, తెచ్చుకోవటం, నూరుకోవటం, గడ్డి కాకిబొడ్డు, కాకరాకు, ఏ అక్కర్లేదు, నిమ్మకాయ బిల్లిందాట బాగానే పడిందాము. కాకి బుడ్డి ఇప్పుడు ఆడదప్పుడు కాకి బొడ్డు అంటే కాకిబొడ్డు అంటే ఇదివరకు 12 మందులు ఉండేవి. దానికి గొబ్బెల జోకము కాకి పెట్టిద్ది ఏంటట్ట? కాకి పెట్టదు, దీంట్లోనే తయారైంది లాగా వస్తుంది. ఒక టూకాయ అంతా దాన్ని తీసి దీంట్లో వేసి నోడతారు అని అట్ట అనేవాళ్ళు. కాకి బొడ్డు అనేవాళ్ళు, కాకరాకు ఏదో అనేవాళ్ళు. అది కూడా దాంట్లో వేసి ఆకు మట్టికి పెద్దగా ఉంది ఏంటమ్మా ఇది? బాగా పడింది, నాకు పెట్టుకుంది. నేను న్యాచురల్గా మా ఇంట్లో మాట్లాడే నా స్లాంగ్ అయితే ఇలా ఉంటుంది. చాలా కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో మాట్లాడే విధానం వేరుంటుంది, బయట వాళ్ళతో మాట్లాడే విధానం వేరుంటుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడే విధానం వేరుంటుంది కదా. గాలి చూసారా ఎంత బాగా వస్తుందో. మళ్ళీ అన్నీ కొత్త చెట్లు అన్నీ వేస్తారు. అది పెట్టుకోవాలి ఎక్కువ మంది. పోలేదంట. ఇంకా ఫైనల్లీ అయితే ఒక అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నరసాపురం రావడానికి కారణం ఏంటంటే మమ్మీ బర్త్డే అనమాట. సో దానికైతేనేమి నరసాపురం వచ్చి చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 months 2 months అయిపోతుంది. అందుకే వచ్చాము మళ్ళీ. ఇంకా ప్రొజెక్టర్ అయితే మనము పార్సిల్ చేసాము, అది మళ్ళీ మనకు వచ్చేసింది. స్టేటస్ ఏంటో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. నేను అయితే మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే దీని మీద చేస్తాను, ఎందుకంటే నేను చేస్తానని చెప్పాను కాబట్టి. ఇది జస్ట్ నార్మల్ అన్బాక్సింగ్ వీడియో లాగా అయితే చూపిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే మీకు అర్థమయ్యేది. మనం ప్రొజెక్టర్ కొన్న తర్వాత ఓన్లీ 10 daysకే మనకైతే అది బ్రేక్ డౌన్ అయితే అయింది. మనం వాళ్ళకి కంప్లైంట్ పెట్టాము, వాళ్ళకి సర్వీసింగ్కి పంపించాము. వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది అంతా అయ్యాక నేను మీకు ఫ్యూచర్లో, అంటే మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక డెడికేటెడ్ వీడియో చేసి చెప్తానని చెప్పాను కదా. వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ మనకి పెట్టారు. సో సర్వీసింగ్ అయితే చేసే పంపించారు మనకి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను, కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. లోపల సేమ్ మన ప్రొజెక్టరే మనకు పంపించారు. వాళ్ళైతే దీనికి సర్వీసింగ్ చేసి పంపించామని చెప్పారు. నేను కొత్తది రీప్లేస్ చేయమని కూడా అడగలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ నా డౌట్ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్రెస్ చేశాను. ఎందుకంటే మన మీద బ్లేమ్ చేస్తారేమో, ఫాల్టీ కాంపోనెంట్ కాదు, అది కరెంట్ వల్లే పోయింది అనేసి అట్లా ఏమన్నా అంటారేమో అనేసి నేను కొంచెం అంటే డిమాండింగ్గా మాట్లాడలేకపోయాను. ఎనీహౌ వాళ్ళైతే మనకి సర్వీసింగ్ చేసి పంపించారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనమైతే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెసే కట్టాము, వెళ్ళడానికి రావడానికి. అదే ఒక 1K అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ రిపేరింగ్ అయితే మనం ఏమీ చేయలేదు, వాళ్ళైతే సర్వీసింగ్ చేసి పంపించారు. ఇప్పుడు నాకు ఇంకా డౌట్గా భయంగా ఉందన్నమాట. అందుకే నేను పవర్ సర్జ్ స్టాప్ చేసేదాన్ని, అంటే సర్జ్ ప్రొటెక్టర్ అంటారు కదా, దాన్ని అలాగే స్టెబిలైజర్ని రెండింటిని నేను తీసుకున్నాను. ఆ రెండు పెట్టే ఇది ఇప్పుడు వాడుతున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నా ఇంకా స్టెబిలైజర్ రాలేదు కాబట్టి పవర్ సర్జ్ మాత్రమే, సర్జ్ ప్రొటెక్టర్ మాత్రమే కనెక్ట్ చేస్తున్నాను ప్రొజెక్టర్కి. ఇదైతే మమ్మీ నరసాపురం తీసుకొచ్చింది, ఎందుకంటే మమ్మీ కూడా నరసాపురమే వచ్చారు కాబట్టి. రాజమండ్రి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. ఇక్కడైతే మనం ఓపెన్ చేసి చూస్తున్నాము.
ఇంక లోపలైతే మనం వాళ్ళకి ఒక రిమోట్‌లో బ్యాటరీస్ ఏసైతే పంపించాము. సో, ఆ బ్యాటరీస్‌ని కూడా మనకి రివర్స్ ఇచ్చారనమాట. ఈ ప్యాకేజ్ అంతా మనదే. కాకపోతే దాని మీద ఇంకొక వ్రాపర్ అయితే వాళ్ళు చుట్టేసి ఇచ్చారు. ఇంక ప్రొజెక్టర్ అయితే బయటకి తీసాను. ఆల్రెడీ అన్బాక్సింగ్ అంతా మీరు లాస్ట్ వీడియోస్‌లో చూసే ఉండుంటారు. ఇది అసలు ఇప్పుడు నేనే ఒక బీటెక్ వచ్చే వరకు ప్రొజెక్టర్ అంతా ఇంత చిన్నగా ఉంటది. దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉంటాయి అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ప్రొజెక్టర్స్ చూస్తానే ఉన్నాను. నేను చదివిన సెకండ్, థర్డ్ క్లాస్ నుండి కూడా మాకు స్కూల్‌లో ప్రొజెక్టర్స్ అయితే ఉండేవి గానీ, అవి అలా గోడకి ఫిక్స్ చేసి ఉండేవి. ప్లస్ దానికి కంప్యూటర్ ఆర్ సీపీయూ ఏదో ఒకటి కనెక్ట్ చేసి ఉండాలి. దానికి కీబోర్డ్ ఉండాలి, మౌస్ ఉండాలి అండ్ దానికి ఒక స్క్రీన్ ఉండాలి. ఈ ఐడియా ఉంది గానీ, మన ఇంట్లోనే మనం ఒక పోర్టబుల్ ప్రొజెక్టర్‌ని కొనుక్కోవచ్చు. దానిలో ఎన్ని ఫీచర్స్ ఉంటాయనేది బీటెక్‌లో రీల్స్‌లో చూసిన తర్వాతే నాకైతే అర్థమైంది. ఇదిగోండి మనకి ప్రొజెక్టర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఈ క్యాప్ మిస్ అయిందేమో అనుకున్నా గానీ లోపలైతే పెట్టారనమాట. క్యాప్ పెట్టడానికి ఆ లెన్స్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి పవర్ ఆఫ్ చేయగానే. మరి ఆ లెన్స్ బయటకు వస్తే క్యాప్ ఎలా యూస్ చేసుకుంటామో నాకైతే అర్థం కాలేదు. ఎనీహౌ అంటే మనకి అసలు అర్థం కాలేదనమాట ఆ కాన్సెప్ట్. ఆ క్యాప్ ఎందుకు ఇచ్చాడో కూడా. ఎందుకంటే లెన్స్ బయటకు వచ్చేస్తున్నాయి పవర్ ఆఫ్ చేయగానే. క్యాప్ పట్టట్లేదు. ఇంకా రిమోట్‌లో బ్యాటరీస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చేయాలి కదా. ఎనీహౌ మనకైతే వేసే పంపించారు. మీరు కూడా ఇలా డెలికేట్ ఐటమ్స్ కనుక యూజ్ చేస్తా ఉండంటే సర్జ్ ప్రొటెక్టర్, స్టెబిలైజర్ కంపల్సరీగా వాడండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీ వోల్టేజ్‌లో ఫ్లక్చుయేషన్స్ గానీ లేదంటే హై వోల్టేజ్ గానీ వచ్చినప్పుడు ఇలాంటి సెన్సిబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా బ్రేక్ డౌన్ అవుతాయి. అందుకని మీకు అవి కావాలంటే లింక్స్ గానీ లేదంటే కామెంట్ అని ఏదో ఒకటి చేయండి. నేను సెండ్ చేస్తాను. అమెజాన్‌లో ఉంటది. సర్జ్ ప్రొటెక్టర్ అని చేసినా, స్టెబిలైజర్ అని చేసినా సరే మీరు సెర్చ్ చేస్తే అయితే ఐటమ్స్ వస్తాయి. నిజంగా ఒకసారి పేలిపోయి అంత ఫ్యూమ్స్ వచ్చేసి అంత చూసాను కాబట్టి ఇప్పుడు పెట్టాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నాను. ఈవెన్ చెప్పాలంటే నరసాపురంలో ఒక ప్లెయిన్ వైట్ వాల్ కూడా లేదు. వేసుకొని చూద్దామంటే దీనికి ప్లాస్టింగ్ కూడా ఉండదన్నమాట. అంటే మక్కు పెట్టడం అంటారు కదా, స్మూత్ గోడలు కూడా కాదు, నార్మల్ గోడలు. అండ్ గోడ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎక్కడైపోతున్నా అక్కడ వాచ్ ఫొటోస్ కానీ ఏమిటి అట్లా పెట్టేసి ఉంటాయి వాల్ మీద. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసి మేకులు కూడా ఉంటాయి కానీ దాని మీద వేసి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఒకవేళ మంచిగా ఆన్ అయితే కనుక ఏదైనా చూద్దాం అని అయితే ప్లాన్ లో ఉన్నాము. ఇంకా అన్ని ఓపెన్ చేసి ఆ ఐటమ్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇంకా సర్జ్ ప్రొటెక్టర్ నా కాళ్ళ దగ్గర మీకు కనపడుతుంది కదా రెడ్ వైర్ తోటి, దాన్ని అయితే ప్లగ్ లో పెట్టేసి నేను దీనికి కనెక్ట్ చేసి అయితే ఆన్ చేశాను. ఫైనల్లీ మన ప్రొజెక్టర్ అయితే ఆన్ అయింది. ఎంత హ్యాపీ ఫీలింగ్ వచ్చిందంటే నేను ఇది మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నా. బట్ ఎనీహౌ నేను ఉన్నాను, నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం, ఒక నెల ముందే బుక్ చేసుకుంటే అనే ఉద్దేశంతో అప్పుడు చేశాను. అని దానికి అలా రాసి పెట్టున్నట్టుంది. మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ రోజు మన దానిలో వర్క్ అవ్వాలి. మన ప్రతిదానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటది కదా బిహైండ్. అదే ఈ రోజు జరిగిందనమాట. అయితే రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. మనం పవర్ ఆన్ చేయగానే బ్లూ కలర్ లైట్ లోకి అది చేంజ్ అవుతుంది. ఇక మనం సెట్టింగ్స్ వేసుకోవాలి. ఇది స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి ఆటో ఫోకస్ అదంతా అవ్వట్లేదని టెన్షన్ పడుతుందని స్టార్టింగ్ స్లోగా అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క సాంగ్ అయితే ప్లే చేశాను. ఇది నా ఫేవరెట్ సాంగ్ అనే చెప్పుకోవచ్చు, తమిళ్లో కానీ తెలుగులో కానీ. ఇంకొక విషయం ఏంటంటే మా రూమ్ అంతా డార్క్ రూమ్ అయితే కాదు, మీకు చుట్టూ లైటింగ్ వస్తూ ఉంటుంది. అంటే మా డోర్స్ అవన్నీ కానీ కొంచెం లైటింగ్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఫుల్ డార్క్ రూమ్ అయితే చుట్టూ పరిసరాలు ఏమీ కనపడవు. అయినా సరే చాలా బాగా మనకి పిక్చర్ అయితే వచ్చిందనమాట గోడ మీద. మీ గోడ కూడా చూసినట్లయితే అంత కరెక్ట్ వైట్ వాల్ కానీ అట్లేం కాదు. అసలు దాని మీద మేకులు కూడా మీకు కనపడతా ఉంటాయి అప్పుడప్పుడు. పాట చూసుంటారు. ఇప్పుడు మట్టి కుస్తీ 2 వచ్చిందనమాట. దాన్ని తమిళ్లో గట్ట కుస్తీ అని ఉంటుంది. ఆ గట్ట కుస్తీ మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది చూడొచ్చు. నేను రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ని అయితే తీసుకున్నా. అది కూడా దానికి వెనకాల వేరే మర్మం ఉందనుకోండి. ఇంకా చాలా కామెడీగా ఉంది. చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అయితే నచ్చుతది. మా నాన్న పాల్గొన్నదే ఒక్క మ్యాచ్‌లోనే. ఆ మ్యాచ్‌లోనే గెలిచారు కదా. కానీ సినిమా ఎక్కడ బోరింగ్ ఉండదు. నాన్ స్టాప్‌గా మేమైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఎవరికైనా నచ్చితే గనుక కంపల్సరీ చూడండి. సో ఇది గైస్ వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలా మంచి కంటెంట్ తోటి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.